ప్రభుత్వ దవాఖాన్లలో కూడా ఇట్లాంటి పనులేందుల్లా అయినా గాడికి వచ్చేదే పాపం నిరుపేదలు. వాళ్ళు రోగాల బారిన పడుకుంటా వస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లుంటాయి చెప్పుర్రి. అయినా వాళ్ళ దగ్గర మీరు ఎట్లా డబ్బులు వసూలు చేస్తారు? షీ వెరీ అధ్వానంగా తయారైంది ఈ ప్రభుత్వము ఆసుపత్రి తీరు. గట్టనే దాంట్లో పనిచేసే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీరు. ఇక ప్రభుత్వ దవాఖానలనైతే ఓపీల కోసము డబ్బులు వసూలు చేస్తున్నట్టు సిబ్బంది. ఇక మాకు ఖర్చులు ఉంటాయి కదా ఓపీలకు. ఒక్కొక్కసారి అయితే మాకు 10 రూపాయలు ఇచ్చి పోవాలి లోపలికి, లేకపోతే మేము ఆసుపత్రి లోపలికి పంపించమని అక్కడ ఉన్న సిబ్బంది అయితే అంటున్నారు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రభుత్వ దవాఖానా ఉంటుంది కదా, ఆ దవాఖానైతే అనారోగ్య సమస్యలతోటి ఓపీ కోసము వస్తున్న రోగుల దగ్గరనైతే 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారంట అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది. అరే ఇదేందని ప్రశ్నిస్తే మాకు ఖర్చులు ఉంటాయి కదా, మాకు కడుపు ఉంటుంది కదా, మరి మాకెవరిస్తారు అని వింతగా సమాధానాలు చెప్తున్నారంట. ఇక పాపము కొంతమంది డబ్బులు ఇయ్యరు కదా, ఇక డబ్బులు ఇయ్యని వాళ్ళకైతే ఓపీ షీటీలు కూడా ఇవ్వకుండా పక్కనే నిలబెడుతున్నారంట. ఇక అక్కడ ఉన్న రోగులైతే మస్తుగానం బాధలు పడుకుంటా ఈ ముచ్చట అయితే చెప్తున్నారు. ఉచిత వైద్యము చేయాల్సిన వారే ఇట్లా డబ్బులు తీసుకుంటున్నారని, ఇక గట్టనే ఇలా రోగుల వద్దనైతే డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది మీదనైతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసుకుంటా అక్కడ ఉన్నటువంటి రోగులే కావచ్చు ప్రజలే కావచ్చు డిమాండ్ చేస్తున్నారులా. మందు బాబులం మేము మందు బాబులం 31 వస్తే మేము బాగా తాగుతాం. ట్రుర్రా బాగా తాగి మేము బండ్లు నడుపుతాం, బండ్లు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్లా దొరుకుతాం. ట్రుర్రా నమస్తే లా. ఇక 31 వచ్చిందంటే ఒక్కొక్కరు అయితే బిర్రగా తాగి ఎటు పడతాటు బండ మీద గుండురుకాలు కొట్టుకుంటా చక్రాలు మీదికి లేపుకుంటా హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటానైతే చేస్తారు కదా. ఇక వాళ్ళందరి కోసానికైతే నేనైతే ఒక ముచ్చట తీసుకొని వచ్చిన. ఇక ఆ ముచ్చట ఏంటంటే మందు బాబులకైతే తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇక డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి అయితే జనవరి ఉదయం 7 గంటల వరకు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ గట్లనే డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు అయితే చేస్తున్నట్లయితే తెలుపుతున్నారు. ఇక మద్యం దాగి తొలిసారి పట్టుబడ్డోళ్ళకైతే 10,000 రూపాయల ఫైను, గట్లనే 6 నెలలు అయితే జైలు శిక్ష విధిస్తారట. ఇక రెండోసారి పట్టుబడితే మాత్రము 15,000 రూపాయల జరిమానా, జైలు శిక్షనైతే 3 నెలల పాటు అయితే ఉంటుందట. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లైసెన్స్ కూడా 3 నెలల పాటు అయితే కట్ చేస్తారట నుల్లా, అంటే మొత్తానికే రద్దు చేస్తారు. ఇక అట్లనే డ్రగ్స్ సేవించి దొరికితే మాత్రము నాన్ బెయిల్ కేసుల్లో, ఇక నాన్ బెయిల్ కేసు అంటే ఇక లోపలనే ఉంటారు, ఎంతగానం బెయిల్ ఇచ్చినా బయటికి వెళ్ళరన్నట్టు. అటు కొత్త సంవత్సర వేడుకల మీద కూడా ఆంక్షలు అయితే విధించింది హైదరాబాద్ పోలీసు శాఖ వారు. ఇక జూబ్లీహిల్స్ అయితే 30 పబ్బుల మాత్రమే న్యూ ఇయర్ వేడుకలైతే అనుమతి ఇచ్చింది. ఇక 4 పబ్బులలో వేడుకలకైతే అనుమతినైతే నిరాకరించింది. ఇక గతంలో జరిగిన గొడవల కారణంగానైతే ఆ పబ్బులలో వేడుకలకైతే నో చెప్పింది మన ప్రభుత్వము, గట్లనే పోలీస్ శాఖ. ఇక అనుమతి ఇచ్చిన పబ్బులలో కూడా అర్ధరాత్రి 1 గంటలోపు వేడుకలు ముగించుకొని ఆదేశాలకైతే పోలీసులు అయితే అనుమతించారు. ఎందుకంటే గక్కడనే ఉంటే లొల్లులు గిల్లులు కొట్లాటలు అయితే అని చెప్పేసి 1 గంట లోపే ఎవరి ఇంటికి వాళ్ళు పోవాలి అని అయితే ఆంక్షలు విధించింది. ఇక పార్కింగ్ నిర్వహణ, ఈవెంట్ నిర్వహణకు అయితే ఇప్పటికే స్పష్టం చేసిర్రు. న్యూ ఇయర్ పార్టీలల్లో ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహిస్తామని కూడా ముందుగానే చెప్పిర్రు. ఇక నార్కోటిక్ బ్యూరో అధికారులు అయితే హెచ్చరించిర్రులా, ఎందుకంటే అండ్ల గిన్నెల ఎవరైనా తాగి గీగి చేస్తే సడన్ గా పట్టుకోవాలి కదా, అందుకోసమనే ఈ ఉపాయం కూడా ముందస్తు చెప్పే చేస్తున్నారంట. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో అయితే మద్యం దుకాణాలకైతే ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలనే జారీ చేసింది. మద్యం దుకాణాలకైతే అర్ధరాత్రి 12 గంటల వరకే తెరిచి ఉంచాలి, లేకపోతే వాళ్లకు చట్టపరమైన శిక్షలు తప్పవని చెప్పిర్రు. ఇక గట్లనే రెస్టారెంట్లు కూడా
అర్ధరాత్రి 1 గంట వరకే తెరిచి ఉంచాలని ఉత్తర్వులు అయితే జారీ చేసిందులా. ఈ ఒక్కరోజే దాదాపు 1000 కోట్ల రూపాయల లిక్కరు సేల్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అందుకనే ఎక్సైజ్ వర్గాలు అయితే మనందరికీ చెప్తున్నాయి. ఇక గత 3 రోజులల్లా దాదాపు 565 కోట్ల విలువైన మద్యం అయితే అమ్మకాలు జరిగినట్లయితే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక దీంట్లోనైతే 19 మద్యం డిపోల ద్వారానైతే ప్రభుత్వము లిక్కర్ సరఫరా చేస్తున్నది. ఇక న్యూ ఇయర్ సందర్భంగానైతే మెట్రో రైళ్లు వేలలు పొడిగించిరట. గదేనుల్లా మెట్రో రైలు సమయాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే కొంచెమంతా పెంచిరని చెప్పాలి. అర్ధరాత్రి 12:30 వరకు అయితే మెట్రో రైలు సర్వీసులు అయితే తిరుగుతాయని వెల్లడించిర్రు. ఇక అధికారులు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగానైతే తెలంగాణ 4 వీలర్లను అయితే అసోసియేషన్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నది. ఇక డిసెంబర్ 31 రాత్రిలో అయితే ఉచిత రవాణా సదుపాయం అయితే కల్పించినట్టు తెలుపుతున్నది. ఇక అందరూ జాగ్రత్తల్లా. ఈ ముచ్చట ఇంటే ఈ ముచ్చట చెప్తే నాకైతే గమ్మత్ అనిపిస్తున్నదిలా. ఎందుకంటే ఇక 31 దగ్గరికి వచ్చింది కదా, మరి దొంగకు చేతుల్లో పైసలు ఉన్నాయో లేవో కానీ ఒక వైన్ షాప్ దగ్గరికి పోయి గల్లా దొంగతనానికి అయితే చేద్దామని అనుకున్నాడు. ఇక దాంట్లోకి పోయిన తర్వాత ఏమైందంటే గల్లాపేటలోకి వెళ్ళి పైసలన్నీ తీసుకున్నాడు, మందు బాటిళ్ళని మంచిగా ముల్లె కట్టుకున్నాడు. ఇక వాడిని దొంగ ఇక నాలుకే తహతహలాడుతుందో ఏమో కానీ ఇక అబ్బా కొంచెమంతా మందు తాగిపోతే బాగుంటుందేమో అని అనుకున్నాడో ఏమో కానీ ఇంకా అక్కడ ఉన్న మందు బాటిల్లోకి వెళ్ళి అయితే ఒక మందు బాటిల్ తీసుకొని కడుపు నిండా బిర్రగా తాగైతే పండుకున్నాడు. ఇక పండుకునేసరికి ఏమైంది, తెల్లారింది. ఇక దొంగ కాస్త దొరికిపోయిండు. ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మెదకు నార్సింగిలా కనకదుర్గ వైన్స్ ఉంటది కదా, గా షాపులకైతే ఒక దొంగతనానికి వచ్చిండు. కౌంటర్ల నగదు గట్టనే మద్యం బాటిల్ అన్ని ఒక సంచిలా మంచిగా బిగ్గుటంగా మూట కట్టుకున్నాడు దొంగ. ఇక దొంగతనం తర్వాత వెళ్ళిపోకుండా గక్కనే ఉన్న మద్యం బాటిల్ని అయితే తాగిండులా. తాగి మత్తులా బిర్రుగా నిద్రపోయేసరికి ఏమైంది, తెల్లారింది. ఇక వైన్ షాపు తెరిచి చూడంగానే నిద్రపోకుండా పట్టుబడ్డాడు దొంగ. వచ్చిని కళ్ళు మండ కదరా. ఇక దొంగతనం చేసేదందుకు పోయి అక్కడనే మంచిగా వాళ్ళ మందే తాగి వాళ్ళ డబ్బులే తీసుకొని ఎటు కాకుండా అయిపోతుంది. ఇక దొంగతనం చేసేటప్పుడు కూడా జర ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎట్లాంటి దొంగతనాలు చేస్తున్నాము, ఏం దొంగతనాలు చేస్తున్నాము. ఒకవేళ ప్రజలు మనల్ని గుర్తుపట్టి దొరకబట్టిర్రు అనుకో, మన ఈపులు చింతపండు అయితే ఈ చింతపండు చేస్తారని ఇంకోసారి దొంగతనం చేస్తావా తాత? నార్సింగ్ కనకదుర్గ వయసు సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తిని నేను మాట్లాడేది. ఆదివారం రాత్రి 10 గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా డివిఆర్లు ఇన్పుట్స్ అండ్ కెమెరాలు అన్నీ కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకులు నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిండా, అతను వెంబడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి ఇంకో 2-3 గంటలలో చెప్తామని చెప్పారు. కామానికి అద్దులు బద్దులు లేకుండానే పోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గానించుకుంటున్నారు. 4 గోడల మధ్య జరిగే పనినైతే నడి బజార్ల 4 ఉన్న కాన్నే గానించుకుంటున్నారు. ఇక ముద్దులు పెట్టుకుంటా కౌగిలిలు ఇచ్చుకుంటా వామ్మో వాయ్యో వీళ్ళ నిర్వాహకం చల్లగుండా ఇట్లాంటి విషయాలు పుసుకున్న వాళ్ళ ఇంట్లో గిట్ట తెలిస్తే తోలు తీసి ఆరేస్తారు. ఇక నేను ఒక ముచ్చట చెప్తున్నా. ఆ ముచ్చట ఏంటంటే ఇక ఇయాటి తరానికైతే కామమ్మత్తుల కళ్ళన్నీ మూసుకుపోతున్నాయి. రహస్యంగా చేయాల్సిన పనిని కూడా బట్ట బయలుగా బాధ అట్లనే చేస్తున్నారు. నడి రోడ్డు మీదనైతే కొంతమంది అర్ధనగ్నంగా ప్రదర్శనలు చేస్తుంటే ఇంకా కొంతమంది అయితే ఏకంగా రొమాన్స్ కూడా చేస్తున్నారు. ముద్దులు కౌగులతో అయితే కంపరం రేపుతున్నారు.
చూసిర్రల్లా ఇక బస్సులల్లా ఆటోలలోనే కాదు ఏకంగా భారీగా జనమున్న ప్రయాణించే మెట్రో స్టేషన్ ఉంటుంది కదా మెట్రో స్టేషన్ల రైళ్ళ కూడా ఇక గిట్లాంటివే చేస్తున్నారు. జనమందరూ ప్రయాణించే రైళ్ళ గిదేంద్ర బాబులు గిట్ట చేస్తే ఏమన్నా ఉన్నదా, ఆయనతో పరువు కాస్తా పోదా అని కొంతమంది అయితే అనుకుంటున్నారు. ఇక మనుషుల మధ్య ఉన్నమనే విచక్షణ రహితం కూడా లేకుండా నీచంగా అంటే నీచంగా ప్రవర్తించుకుంటా ఇప్పటికే సీట్లు లేక పాపం ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాదు మెట్రో ప్రయాణం చేసే జనాలందరూ. ఇక ఇట్లాంటి చర్యల వలన అయితే వాళ్ళు ట్రైన్ ఎక్కాలంటేనే మస్తుగానం భయపడుతున్నారు. ఎందుకంటే ఈ పాపం మా కళ్ళతోటి మీ మేడ చూడాలరా అని. ఇక హైదరాబాద్లో సోమవారం అయితే రద్దీగా ఉన్న ట్రైన్లో ఒక యువజంట చేసిన పని అయితే చూస్తే తిట్టకుండా అస్సలు ఊకోరు. ఎందుకంటే వాళ్ళు గంత రచ్చ రచ్చ లేపిరుగా ట్రైన్లో. ఒక్కసారి మీరు కూడా చూడురులా. చూసిర్రా నీ ఛాలెంజ్లు కాలపడ నీ ఛాలెంజ్లు గులపడ. ఇక వాడు చెప్పుడు సరే వీడు తాగుడు సరే. చీ 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 ఏకంగా హాఫ్ బాటిలు లిక్కరు గట 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 తాగేసరికి ఏమున్నది వాంతులు విరేచలాలైనాయి. పరిస్థితి కాస్త మొత్తమే విషమం అయిపోయింది. ఇక పిచ్చి పీక్స్ లెవెల్ కు పోతే ఎవ్వల బాటినరు. ఇక ఛాలెంజ్ పేరుతోటైతే మృత్యుతోటైతే గేమ్ ఆడిండు ఈ యువకుడు. ఇక ఫలితంగా ఏం జరిగిందంటే మామూలుగా లిక్కరు ఒక 45 ml గ్లాసులో పోసుకొని దాంట్లో వాటరో లేకపోతే సోడానో కలుపుకొని అయితే అందరూ తాగుతారు కదా నుల్లా తాగేటోళ్ళు. కాకపోతే ఈయననైతే ఏకంగా హాఫ్ బాటిల్ విస్కీ దించకుండా గట్ట గట్ట తాగిండు. ఆ తర్వాత ఏమున్నదుల్లా అతని పేరైతే థాయిలాండ్కు చెందిన మనిషి. ఈయనకైతే 21 సంవత్సరాలు ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మనిషి అని చెప్పొచ్చు. ఇక నెటిజన్లు అయితే అతనికి బ్యాక్ లిసెస్టర్ అని పిలుస్తారులా. ఇక కింది నుంచి పై స్థాయికి ఎదిగిన వ్యక్తి అనే చెప్పాలి. కాకపోతే ఓ లిక్కరు ఛాలెంజ్ తీసుకొని మృత్యువాత పడ్డాడు అని చెప్తున్నారు. సర్వత్రము చర్చనీయాంశంగా మారిందుల్లా సోషల్ మీడియాలకి ముచ్చట. 350 ml విస్కీ అంటే ఆల్మోస్ట్ హాఫ్ బాటిల్ కంటే ఎక్కువ ఉంటుంది ఇక లిక్కరు. ఇక దించకుండా దాన్ని తాగేసరికి ఏమైందంటే పరిస్థితి మొత్తం విషమం అయిపోయిందిలా. ఇక 700 బ్రిటిష్ పౌండ్లు ఇస్తామని పందెం చేసిరట ఆయనతోటి. ఇక గతంలో ఇట్లాంటి ఛాలెంజ్లను ఎన్నో తీసుకొని అవి కథం అయితే పట్టించిండు. కాకపోతే పందెం ప్రకారము అతడు మద్యం దించకుండా తాగేసరికి ఏమైందంటే ఈ సంఘటన క్రిస్మస్ రాత్రి పార్టీ సందర్భంగానైతే జరిగింది. అక్కడ ఇతరులు ఆయనను తాగాలే 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 వావ్ 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 అని ప్రోత్సహించిన వీడియోలు కూడా రికార్డ్ అయినాయట. అయితే మద్యం సేకరించిన కొద్దిసేపటికే పాపం వాంతులు చేసుకున్నాడు, విరేచనాలు చేసుకున్నాడు, బ్యాలెన్స్ అవుట్ అయిపోడు, ఇట్లాంటివి అన్ని జరిగినాయి. ఇక అంతకుముందు ఆయనను ప్రోత్సహకరించిన తోటి వ్యక్తులు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పేసి త్వరగా క్షీణించడంతో అయితే ఆయననైతే దిగ్భ్రాంతికి గురి చేస్తున్నదిలా. పాపం ఆ మనిషి ఎట్లుంటాడో ఏముంటాడో. హిందువులను రెచ్చగొట్టే పుస్తకాలను అమ్ముకుంటా హిందూ మతాన్ని దూషించుకుంటా ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. ఇట్లాంటి వారి మీదనైతే ఏమైనా చర్యలు ఉంటాయా? ఏమన్నారు చెప్పండి. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్టేనా మీకు? ఏమన్నాయి? ఇది పద్ధతి కాదు. మీరు పుస్తకాన్ని మీరు ఒకసారి ఆగండి. మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదేలా ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా? అన్ని షాప్లలో ఉన్నాయి. అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి?
నా పేరు వేణుగోపాల్. వేణుగోపాల్, మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళైనా? హిందూ మతం అంత దుర్మార్గమైన మతం లేదు ప్రపంచం. ఓకే, ఏ విధంగా కులం ఎలా పాదాల నుంచి ఒకడు పుట్టాడని చెప్పి కాదు చూసారండి హిందూ మతం అన్న ఏది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు? హౌ డు యూ సే హిందూ మతం దుర్మార్గమైంది మీరు ఎలా అంటారు? మీరు ఎలా అంటారు? ఎలా హిందూ మతాన్ని దుర్మార్గం అని ఎలా అంటారు మీరు? ఎలా? నీ మొహం పుస్తకం రాసావు నువ్వు, నీ మొహం పుస్తకం రాసావు నువ్వు. హిందూ ఆగండి, మీద ఇది పెడతాను. అది కాదు, ఇది పెట్టాడు. నేను అడిగితే హిందూ మతం అంతా దుర్మార్గమైంది ఇంకోటి లేదంటుండు. హిందూ మతం మీద దుర్మార్గమైంది ఇంకోటి లేదని అంటున్నాడు. అన్ని షాప్లలో ఉన్నది. పబ్లిషన్ మాది కాదు ఇది. కాదండి, హిందూ మతం దుర్మార్గమైందని ఎట్లా అంటారు మీరు? సోషల్ మీడియాలో ప్రతినిత్యము అనేక రకాలైన వీడియోలు అయితే మస్తుగానే వైరల్గా కనిపిస్తూ ఉంటాయి కదా మనందరికీ. వీటిలల్లో పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగానే షేర్ చేస్తాము, ఎక్కువగానే చూసి ఉంటాము. అయితే వీటిలల్లో కొన్ని వీడియోలు అయితే చూసేందుకు చాలా ఫన్నీగా అంటే మస్తు గమ్మత్తుగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. ఇక ఇంక కొన్ని అయితే మనుషులు పురాగా షాక్ అయ్యే విషయాలే ఉంటాయి. ఇక మొత్తానికి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు వేగంగా వైరల్ అయ్యకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పుడు కూడా సేమ్ గట్లాంటిది ఒక వీడియోనే ఫన్నీ వీడియో అని చెప్పొచ్చు. మనల్ని అందరిని అయితే మస్తుగానమంటే మస్తుగానం నవ్విస్తదుల్లా. ఈ వీడియోకి ఇప్పుడు వరకు అయితే చాలా వ్యూస్ అంటే చాలా వ్యూస్ 1000 వచ్చినాయి. ఇక దీని మీదనైతే నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటిదంటే పెళ్లి విషయాలలో ఇటు అబ్బాయిలు కావచ్చు అటు అమ్మాయిలు కావచ్చు ఎంతో ఆసక్తికరంగానైతే ఉంటారు. వివాహంలోనైతే ప్రతి ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా జరిపించుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అయితే వివాహాలు రంగ వైభవంగా జరుపుతూ ఉంటారు కదా అందరూ. ఇక ప్రతి కుటుంబంలో వారైతే కుమార్తె కోసము ఉత్తమ అబ్బాయి కోసము ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని ఆశలు నెరవేరవులా. ఇక కొన్ని ఆశలు నెరవేరితే ఇంకా కొన్ని నెరవేరవు. ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోల వరుడు చేసిన పనికైతే అందరినీ షాక్ అయ్యేలక్క చేసిందులాగి ముచ్చట. ఇక కొత్తగా పెళ్ళైన వరుడు తన భార్యను అమ్మడానికి బయలుదేరిండట. ఓసిని చిత్రం సల్లగుండా ఎవరైనా గిట్ల చేస్తారా? అవును, రిక్షా బండి మీదనైతే నవవధును కూర్చోబెట్టుకొని అమ్మకానికైతే బయలుదేరిండు. ప్రస్తుతము ఈ వీడియోనైతే ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నదులా. మంచి ఫ్యామిలీ అయితే ఇప్పుడు మల్లొక వివాదంలో చిక్కుకున్నదని చెప్పాలా. మొన్నటి నుంచి అయితే మంచు మనోజు తండ్రితో అయితే గొడవకు దిగి రచ్చ చేసిన ముచ్చట్నైతే మన అందరికీ తెలిసినే కదా. ఇక ఈ వివాదం కాస్త అందరూ మర్చిపోయే తాళ్ళకైతే ఇంకొకసారి అయితే మంచు విష్ణు ఇంకొక వివాదంలో తెరలేపిండని చెప్పాలి. ఇక తాజాగా ఆయన సిబ్బందిలా ఒక మేనేజర్ ఉంటాడు. ఇక ఆ మేనేజర్ అయితే ఏం చేసిందంటే అటవీ ప్రాంతంలోకి పోయి అడవి పందులను అయితే వేటాడినట్లయితే తెలుస్తున్నది. ఇక విష్ణు సిబ్బందిలోని మేనేజరు కిరణ్ చిట్టా అడవిలోకి నేరుగా వెళ్ళి అడవి పందులను అయితే వేటాడిందట. ఇంకా వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్కి అయితే బంధించి తీసుకొని పోయినట్లయితే సమాచారం అయితే ఉన్నదిలా. ఇక గిట్లా అడవి పందులను బంధించి వేటాడడం చాలా తప్పని మంచు మనోజు ఎన్నిసార్లు చెప్పినా ఆ మంచు మనోజు మాటకైతే గింత కూడా ఇలువ ఇయ్యకుండా వాళ్ళ సిబ్బంది అయితే గట్లనే చేసిర్రు. అయితే అడవి పందులను బంధించి తీసుకుపోతున్న వీడియోనైతే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా వైరల్ గా మారింది. ఇక మునిపేగా కేసు ఉండే, ఇప్పుడు మళ్ళీ ఏం కేసు పెడతారో ఎట్లా కేసు పెడతారో కానీ ఇక వాళ్ళైతే వివాదంలో పడ్డట్టే అని చెప్తున్నారు. వాళ్ళ బాపు ఓ రేంజ్లా ఫేమస్ పర్సన్, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతలు చెందిన ఒక మంచి గొప్ప వ్యక్తి. ఇంకా చెప్పాలంటే చిత్ర రంగంలో కూడా పవర్ స్టార్ పేరు ఇననోళ్ళు, పవర్ స్టార్ పేరు తెలియనోళ్ళు ఎవ్వరుండరు. ఇక రాజకీయ రంగంలో గేమ్ చేంజరు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం మొత్తానికి భారతదేశంలో ఒక గొప్ప పేరున్న కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఎంత గొప్పగా ఉండాలో చెప్పుర్రి. అయితే పవర్ స్టారు పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా గట్టనే ఇక తండ్రి బాటలనే నడుస్తున్నారంట వాళ్ళు.
ఇక అకీరానంద్ గట్లనే వాళ్ళ కూతురు. ఇక దీనికి సంబంధించిన ఒక వీడియోనైతే ఇప్పుడు సోషల్ మీడియానైతే హల్చల్ చేస్తున్నది. ఇందుకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తుంది తాజాగా ఒక వైరల్ అవుతున్న వీడియో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వము కొంతమందికి మాత్రమే అలవాటైతుంది కదనులా. ఇక అట్లాంటి వ్యక్తులు ఎవరా అని ఆలోచిస్తే ఖచ్చితంగానైతే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ పేరే గుర్తుకు వస్తుంది మనందరికీ. ఇక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే కాదు, తన కుటుంబంలో సొంత గుర్తింపు కోసం అయితే ఆయన కష్టపడి సొంత గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. గట్లనే అభిమానులకైతే దేవుడిగా మారినా సరే ఎక్కడ మచ్చు కూడా గర్వం లేకుండానే తన సొంత వ్యక్తిత్వంతో అయితే మంచి వ్యక్తి, సన్నిహితులు మాత్రమే కాదు ఇతరులు కూడా చెప్పుకుంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గురించి. ఇక టాలీవుడ్ హీరోలల్లా స్టార్ హీరోగా పేరు ఉన్నప్పుడు మాత్రమే కాదులా, రాజకీయాలల్లా అడుగులు పెట్టి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కూడా తన జీవన విధానాన్ని సాటి మనుషుల పట్ల చూపించే ప్రేమను ఆప్యాయతలను ఏ మాత్రము మర్చిపోని వ్యక్తిగానైతే పేరు పొందిండు. ఇక ఒక పెద్ద స్థాయి హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు పిల్లలైతే ఏ మాత్రము సార్ కంటే మించకుండా అకీరా గట్లనే ఆద్యనైతే సామాన్యులుగానే ఒక ఆటోలా తిరుగుతున్నారు. ఇక విశ్వేశ్వరుడు కొలువైన క్షేత్రంలో ఆధ్యాత్మిక చింతనను అయితే గడుపుతున్నారులా. చూసిరా ఎంత ఎదిగినం అనేది కాదు, ఎంత ఒదిగినం అనేదే మనకి ఇంపార్టెంట్. వాళ్ళ అయ్యనేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సీఎం, వాళ్ళ పిల్లలు కూడా మంచి హోదాలో ఉండాలి కదా. కాకపోతే సేమ్ వాళ్ళ తండ్రి ఏ బాటలను అయితే నడుస్తున్నారో పిల్లలు కూడా గదే బాటలు నడుచుకుంటా సామాన్యులుగా చాలా సింపుల్గా ఎట్లా పడితే అట్లనే ఆటోలల్లో మంచిగా దేవుని దగ్గరికి అయితే పోతున్నారు. ఇప్పుడు ఈ వీడియోనైతే మస్తుగానం వైరల్ అయిందుల్లా. కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ అయితే నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడనే చెప్పాలి. ఇక నిజంగా ఆ సార్ను గట్టిగానే అడిగిండులా. అసలు ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సీఎం ఏం చేసిందంటే ప్రశంసించిండులా, అంటే మెచ్చుకున్నాడు అన్నట్టు. తప్పు పట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నాడంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రేవంత్ రెడ్డిలా ఏం మంచితనం నచ్చింది, ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని రేవంత్ రెడ్డి నువ్వు బాగా మెచ్చుకుంటున్నాడు అని సార్ అయితే అంటున్నాడు. ఇక గట్లనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అయితే రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా చేసినట్టుగా అనిపించింది, ఈ దేశంలోనే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరూ అరవ కష్టాలు పడుతుంటే అన్ని గోసలు పడుతుంటే 6 గ్యారంటీల పేరు చెప్పి ఏ ఒక్క గ్యారంటీని కూడా నిర్వర్తించకుండా రైతులను ఏమో అక్కడ పెట్టి ఉద్యోగులనేమో ఇక్కడ పెట్టి ఎవరికి ఇచ్చే పథకాలను వాళ్ళకి ఇవ్వకుండా ఆపుతున్నాడు. ఈయన ఎట్లా మంచి అంటావు? ఇక గట్లనే 6 గ్యారంటీల అమలుకు పోతనైతే అమలు చేయనందుకే రేవంత్ రెడ్డి మంచోడైండా నీకు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఎవరైనా చెవిలో చెప్పిరు కావచ్చు, అందుకనే అన్నాడు అనే మాటనైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ అయితే అంటున్నాడు. ఈ అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది, అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి ఒక అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని 17,000 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో, మరి ఆయన చెప్తారు ఈయన చెప్తలేడు, మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో చెడింది అది. ఇగో గీలా ఇయాటి జబర్దస్త్ వార్తలు. ఇక మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళొక మీ ముంగటికి వస్తా.